దైవజనుడు పేట్రపాల్ గారు మరి మా పిల్లల కోసమై ఆయన ప్రార్థన చేశారు. గొలుసు ప్రార్థన వారు ప్రతి నెల కూడా గొలుసు ప్రార్థన చేస్తారు. గొలుసు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం కోసం, పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, అందరి కోసం, పిల్లలు లేని వారి కోసం, అందరి కోసం కూడా మా కుటుంబం కోసం ఒక దైవశాలను ప్రార్థన చేస్తాం. అయ్యా మీరు చేయరా అని అంటారు. చాలామంది కూడా అనొచ్చు, మీరు చేయరా అని అంటారు. మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం మా బిడ్డల కోసం, మా కుటుంబం కోసం, బంధువుల కోసం, అనేక మంది కోసం కూడా ప్రార్థన చేస్తాం. అలాగనే దైవజనుడు పేట్రపాల్ గారు మరి మా పిల్లల కోసమై ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఎవరు చేసినా కూడా ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థనే ఫలము, ప్రార్థనే దేవుని స్తోత్రం. అలాగనే ఈరోజు మన మధ్యకు రావడము మనకెంతో ఆశ్చర్యంగా, మన మధ్యలోకి వచ్చి దేవుని మాటలు అందించడానికి మరి వచ్చినాడు. మరి చాలా దూరం నుంచి అసలు సీమంతా అప్పుడే రావాలి అని అంటే ఆ రోజు రావడానికి ఆయన వీలు కాలేదు. మేము గొలుసు ప్రార్థన పెట్టాం. పాస్టర్ గారు మేము లేకపోతే కుదరదు, మీరు నేను ఇక్కడ చేస్తాలే, ఈ రోజుకి రాకుండా ఈ తర్వాత ఒక రోజులో వస్తాలే అని చెప్పాడు. అలాగనే నేను చెప్పాను, ఈ విధంగా ఈరోజు స్నానాల రోజు రానని చెప్పిపోయి మరి ఈ దినంలో ఆయన చక్కగా మనతో మాట్లాడతాడు. ఆత్మీయంగా దేవుని యొక్క మాటలు మనకు అందిస్తాడు. మనం అందరం కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలో విన్నాం. దేవుని మాటలు మనం అందరం కూడా బలపడాలని దేవుని మాటలు మరి పేట్రి గారు మనకు అందిస్తారు. 127వ కీర్తన 3వ వచనము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. చెప్పండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మనం బహుమానాలు సహజంగా ఈరోజు పాపకి గౌరవలను ఇవన్నీ ఇస్తూ ఉంటాం బహుమానాలు. కానీ ఒక బాబుని కానీ పాపని కానీ ఇవ్వాలంటే అది కేవలము దేవునికి మాత్రమే సాధ్యము. అదే దేవుని వాక్యంలో రాబడినటువంటి మాట, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రభు మనందరికీ పిల్లల్ని ఇచ్చినాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. నిజంగా మనం ఈ కుటుంబము ద్వారా మనందరము చేరి ప్రభువుని స్తుతించడం అనేది గొప్ప ధన్యత. ప్రత్యేకత ఏంటి అంటే, ప్రమోద్ మరి బిడ్డ రమాదేవి, వీరికి 10 సంవత్సరాల తర్వాత ప్రభు బిడ్డనిచ్చినాడు. ఆశ్చర్యకరమైన సంగతి. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి సంగతి. 10 సంవత్సరాల తర్వాత ప్రభు వారికి గర్భఫలాన్ని ఇచ్చినాడు. దీని వెనుక ప్రార్థన ఉన్నది, దీని వెనుక విశ్వాసం ఉన్నది, దీని వెనుక ప్రభు పైన దృష్టి ఉన్నది. కాబట్టి ప్రభు బహుమానమును, గర్భఫలమైనటువంటి బహుమానము దయచేసినటువంటి వారు కాబట్టి ప్రభు వారికి వారి ఆశను తీర్చాడు. దేవుని వాక్యం మాట ఉంది, ఆశ గల ప్రాణమును ఆయన ప్రభు అయిన దేవాతి దేవుడు ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. కాబట్టి ప్రభు వారిని తృప్తిపరిచాడు, సంతోషపరిచాడు, సంతృప్తిపరిచాడు, ఆనందపరిచాడు, ఆశ్చర్యపరిచాడు, అమోఘమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు. అందుబట్టి మనందరం ఇక్కడ చేరున్నాం. మరి కుటుంబముగా, మరి బంధువులుగా, దైవజనులుగా, ఇరుతిగా మనం తెలిసిన వారిగా, ఇరుగు పొరుగు వారిగా, స్నేహితులుగా ఇక్కడ చేరడానికి గల కారణం ఏంటంటే ప్రభు ఇచ్చినటువంటి బహుమానమును బట్టి, ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కార్యమును, ప్రభు
చేతును బట్టి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు.